నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఇంకొక రీసెర్చ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా ఈ బీపీ అనేది చాలా కామన్ ప్రాబ్లం, మనకు తెలిసిందే. బీపీకి మనం మెడిసిన్స్ వాడతాము. ఈ బీపీకి కామన్ అడ్వైస్ డాక్టర్స్ అందరూ చెప్పేది ఏంటంటే, బీపీ పెరగకుండా చూసుకోవాలంటే సాల్ట్ తగ్గించుకోమని చెప్తారు. అది స్టాండర్డ్ అడ్వైస్ అనమాట. అంటే మనం సాల్ట్ ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా బీపీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2, కామ్గా ఉండమని చెప్తాం. అంటే కోపడడం, టెన్షన్ పడడం, అంటే ఇటువంటివి చేస్తే యాంగ్జైటీ అంటాం మనం. ఇవి చేసినా కూడా బీపీ షూటప్ అవ్వడానికి ఈ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్యాక్టర్సే కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్, అంటే ఇవి సాల్ట్ ఎక్కువ తీసుకోవడం ఒకటి, ఈ కోపం ఎక్కువగా, యాంగ్జైటీ, టెన్షన్ పడడం లాంటివి వలన పెరుగుతుంది. ఇవే కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ వలన కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ మధ్య మనకి కొన్ని ఫైండింగ్స్ వలన తెలుస్తున్నాయి. అది ఒకటేంటంటే ఈ యాడెడ్ షుగర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రెడీమేడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఏదైనా సిరప్స్ లేదా కూల్ డ్రింక్స్ తాగుతున్నాం, స్వీట్గా ఉండే షుగర్, ఇవి వాటిల్లో ఈ ఫ్రక్టోజ్ సిరప్ యాడ్ చేస్తారనమాట. ఈ యాడెడ్ షుగర్స్ తీసుకోవడం వలన, అంటే మనం స్వీట్స్ తీసుకున్న, బయట స్వీట్స్ తీసుకున్నా, ఇంకా వేరేది ఏదైనా సరే, ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్స్లో స్వీట్గా ఉన్న ఏది తీసుకున్నా కానీ, మనకి మీరు ఒక చిన్న బాటిల్ ఆఫ్ కూల్ డ్రింక్, ఏదైనా స్వీట్గా ఉన్న కూల్ డ్రింక్ తీసుకుంటే దాదాపుగా మనకి తెలిసిందే, మనకి 2 మెజర్మెంట్స్ ఉంటాయి. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరు, డయాస్టాలిక్. 120/80 నార్మల్ అనుకోండి. ఈ 120ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, ఈ 80ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ 2 మీరు ఒక బాటిల్ కూల్ డ్రింక్ తాగినట్లయితే దాదాపుగా 15 మిల్లీమీటర్స్ మెర్క్యూరీ పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉందనుకోండి, మీరు ఒక బాటిల్ ఆఫ్ షుగరీ డ్రింక్ ఏది తాగినా అది 15 అంటే 135/95 అవుతుందన్నమాట. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంత పెరుగుతుంది. ఈ బీపీ ఉన్న వాళ్ళకి అంత పెరిగితే దానివల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నదన్నమాట. సో అందు గురించి ఈ బీపీ ఉన్న వాళ్ళు ఈ షుగరీ డ్రింక్స్ కానీ, ఈ స్వీట్స్ తీసుకోవడం కానీ తగ్గించడం మంచిది. అంటే డయాబెటీస్ లేకపోయినా కూడా దీనివల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో ఇవి తగ్గించుకోవడం మంచిది. ఇది ఒక ఫ్యాక్టర్. రెండోది, వీళ్ళు ఏం చేశారంటే, ఈ లోన్లీనెస్ అంటే ఒక్కళ్ళే ఉండడం, అంటే మనకి కనెక్షన్స్ లేకుండా, మనం అందరితో కనెక్ట్ కాకుండా ఉండడం వలన మనకి ఈ బీపీ కూడా పెరుగుతుందని చెప్పి అర్థమవుతుందన్నమాట. సో అందు గురించి మనకి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీతో కానీ మింగిల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లోన్లీనెస్ ఒక ఫ్యాక్టర్ అన్నమాట. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే, పొటాషియం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ పెరుగుతుంది. అదే పొటాషియం తక్కువగా తీసుకున్నా కూడా ఈ బీపీ పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. సో పొటాషియం రిచ్ ఫుడ్స్, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి సఫిషియెంట్ పొటాషియం మనకి దొరుకుతుందన్నమాట. సో దానివల్ల కూడా బీపీ కంట్రోల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మూడోది ఏంటంటే, థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలామందికి కామన్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం కదండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఈ థైరాయిడ్ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈ థైరాయిడ్ కూడా 2 రకాలుగా ఉంటుంది. అది సరిగా పని చేయకపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. ఎక్కువగా పనిచేస్తే, అంటే పని చేయాల్సిన దానికంటే ఎక్కువగా పనిచేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. దేంట్లో అయినా సరే, ఈ హైపోథైరాయిడిజంలో కానీ, ఈ హైపర్ థైరాయిడిజం, ఈ 2 సరిగా కంట్రోల్ లేకపోయినా మనకి బీపీ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందు గురించి బీపీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే,
సో మనం ఈ థైరాయిడ్ని కూడా ప్రాపర్గా కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఫ్యాక్టరు స్లీప్ యాప్నియా అంటాం. అంటే మనం నైట్ టైము గురక పెట్టే వాళ్ళల్లో కూడా మనకి ఈ బీపీ ఎక్కువగా పెరుగుతుంది. అందుకే గురక పెట్టే వాళ్ళలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఈ బీపీ పెరిగి ఈ బీపీ హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోండి. అంటే బీపీ ఉన్నవాళ్ళు ఈ సాల్ట్ తగ్గించడమే కాకుండా నేను చెప్పినవి ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే ఇంకా బాగా బీపీ కంట్రోల్లో ఉండి ఆరోగ్యంగా ఉంటారు.